Hi, good morning, Wanda. Today we can discuss about how do we conserve biodiversity. అంటే మన యొక్క ఆర్గానిజమ్స్ని ఎన్విరాన్మెంట్ని ఏ విధంగా ప్రొటెక్షన్ చేయగలుగుతున్నాము అని అర్థం. దట్స్ వై ద కన్జర్వేషన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ యాజ్ బికమ్ ఏ గ్లోబల్ కన్సర్న్. అంటే మన యొక్క ప్రపంచానికి మొత్తం దాని యొక్క కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. హౌ వీ కెన్ కన్జర్వ్ ద బయోడైవర్సిటీ? They having two main types of conservations. One is the in situ conservation, another one is the ex situ conservation. What is differentiation between in situ conservation and ex situ conservations? In situ conservation means, suppose in situ conservations and ex situ conservations. In situ conservation indicates if you protect the organisms in a natural habitat. Protect the organisms in a natural habitat. That type of conservation is called as a in situ conservation and it is an ideal conservation. ఇలాగే కాపాడుకుంటే మంచిది, ఐడియల్ కన్జర్వేషన్స్. If it is not possible, we having a alternate one that is called as a ex situ conservation. If you protect the animals in a cages, like we can see as that zoological parks. Zoological parks మనం హ్యూమన్స్ ద్వారా ప్రొటెక్ట్ చేయబడితే అలాంటి వాటిని మనం ఏమంటామంటే ఎక్స్ సిటు కన్జర్వేషన్స్ అని అంటాం. దట్స్ వై హియర్ ఇన్ సిటు కన్జర్వేషన్స్ is usually seen in the an ideal conservation of strategy. The ex situ conservation can be provide backup solution to the in situ conservation. అంటే ప్రత్యామ్నాయ పరిస్థితిలో ఒకవేళ ఇది కుదరకపోతే we can go for a source. That source is the ex situ conservation. See, now we can go for the in situ conservation. In situ conservation is then a process of protecting animals in a natural habitat. The benefit is to maintaining the recovering population in the surroundings. ఎప్పుడైతే న్యాచురల్ హ్యాబిటేట్లో ఉంటుందో దానికి కావాల్సిన పాపులేషన్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. దట్స్ వై ద కన్జర్వేషన్ ఐడెంటిఫైడ్ బై సర్టైన్ రీజియన్స్ మెయిన్లీ దే నేమ్డ్ యాజ్ ఏ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. అంటే హ్యూమన్స్ ద్వారా థ్రెటెండ్ అయ్యుండి, అంటే హ్యూమన్స్ బీయింగ్స్ ద్వారా ఇబ్బంది గురవుతున్నప్పుడు అలాంటి థ్రెటెండ్ స్పీసీస్ని ఒక న్యాచురల్ హ్యాబిటేట్లో ప్రొటెక్ట్ చేసే పద్ధతిని మనం ఏమంటామంటే బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అని అంటాం. ఇన్ ద వరల్డ్ సో మెనీ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఇస్ దేర్. ద టర్మ్, ద కాన్సెప్ట్ ఆఫ్ బయోడైవర్సిటీ ఈస్ ఆరిజినేటెడ్ బై నార్మన్ మైర్స్. దే ఆర్ about 34 biodiversity hotspots is present in the world. In the biodiversity hotspots, we can protect the high level species richness and high degree endemism. See here, it is characterized by a high level స్పీసీస్ రిచ్నెస్ అండ్ హై డిగ్రీ ఆఫ్ ఎండమిజం. మీరు గమనించాలి, కొన్ని ఆర్గానిజమ్స్ కొన్ని ఏరియాలో మాత్రమే ఉంటాయి. అలాంటి ఆర్గానిజమ్స్ కానీ ఏవైతే ఆర్గానిజమ్స్ నశించిపోతున్నాయో, ఏవైతే ఆర్గానిజమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయో అలాంటి ఆర్గానిజమ్స్ని మన యొక్క బయోడైవర్సిటీ హాట్స్పాట్స్లో ప్రొటెక్ట్ చేయబడుతున్నాయి. ఇక్కడ ఎక్కడెక్కడ ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి? హియర్ దే కెన్ గివ్ అన్ వర్డ్ యాజ్ ద రీజియన్స్ ఆర్ థ్రెటెండ్ బై డిస్ట్రక్షన్ ఆఫ్ హ్యాబిటేట్ లాస్ ఈజ్ యాక్సిలరేటెడ్. అంటే ఇక్కడ హ్యాబిటేట్ లాస్ అంటే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కానీ లేదా హ్యూమన్స్ బీయింగ్ ద్వారా కానీ అక్కడ ఏమన్నా హ్యాబిటేట్ లాస్ యాక్సిలరేటెడ్ అంటే హ్యాబిటేట్ లాస్ అనేది ఎక్కువగా పెరగడము అని అర్థం. ఎక్కడెక్కడ ఉంటాయి ఈ 36 మన బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఇండికేట్స్? వన్ ఈస్ ద వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఆల్సో ఇన్ ద శ్రీలంక, ఇండో బర్మా రీజియన్స్ and in Himalayas in India. These are all are the biodiversity hotspots. Here this biodiversity rich region are legally protected as, they can protected as biosphere reservoirs, national parks, sanctuaries. మనకి ఈ నెంబర్స్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైము ఇది మొత్తం మనం బై హార్ట్ చేయాల్సిందే. ఇది ఇస్ నాట్ ఏ కాన్సెప్టెడ్ వన్. How many biosphere reservoirs will be there? 14 biosphere reservoirs. Nation parks is 90 is there.
and sanctuaries is 448 is present. Now, what is biosphere reservoir? అంటే మినిమం హ్యూమన్స్ నుంచి డిస్టర్బెన్స్ లేకుండా మనం కాపాడుకునే రిజర్వాయర్స్ మనం ఏమంటామంటే బయోస్పియర్ రిజర్వాయర్స్ అని అంటాం. దట్స్ వై ఎన్ ఏరియా విచ్ ఇస్ సెట్ ఎసైడ్ మినిమం డిస్టర్బ్డ్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఆఫ్ ఏ బయోస్పియర్. అంటే న్యాచురల్గా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక సర్టైన్ ఏరియాని మనం ఏమంటామంటే బయోస్పియర్ రిజర్వాయర్ అని అంటాం. నౌ ద లేటెస్ట్ biosphere reservoir, that is the 17th biosphere reservoir in India, is the Sheshachalam Hills is the a newly 17th biosphere reservoir in India. And then national parks. Far as we know so many national parks, basically the national park is a natural habitat strictly reserved for protection of a natural life in natural parks and across the country. Here some of the national parks in India, compulsory you can by heart these national parks. Jim Corbett National Park, it is the first national park in India present in the Uttarakhand. And Kaziranga National Park, Assam. Kasu Brahmananda Reddy National Park and Mahavir Harina Vanasthal National Park, Andhra Pradesh. Kilodia Gnana National Park, Rajasthan. And then sanctuaries, ఏ స్పెసిఫిక్ ఎండేంజర్డ్ ఫానల్ స్పీసీస్, అంటే ఒక పర్టికులర్ ఇప్పుడు చిరుత పులులు కానీ మచ్చ పులులు కానీ అంటే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ స్పీసీస్ని ప్రొటెక్ట్ చేసే ఏరియాని మనం ఏమంటామంటే శాంచురీస్ అని అంటాం. అంటే టైగర్ శాంచురీస్, ఎలిఫెంట్ శాంచురీస్, అంటే పర్టికులర్ అలాంటి స్పీసీస్నే వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. A specific endangered faunal species are well protected in the wildlife sanctuaries, which permits the ecotourism. Ecotourism indicates as long as animals is undisturbed. Some important sanctuaries in India is Koringa sanctuaries, పాపికొండ శాంచురీస్. అంటే ఇది టూరిస్ట్ ప్లేస్ అనమాట, న్యాచురల్ హ్యాబిటేట్స్లో ఉంటాయి, ప్రొటెక్ట్ చేయబడతాయి అనమాట. అండ్ దెన్ sacred groves, that it will indicate the a plants. A small group of trees than a forest is called as a groves. A groves of trees of a special regions important for a particular culture is called as a sacred groves. అంటే చిన్న చిన్న మొక్కలని ఒక పర్టికులర్ ఏరియాలో కానీ పెంచితే దాన్ని మనం ఏమంటామంటే సాక్రెడ్ గ్రూవ్స్ అని అంటాం. దీని ద్వారా మనకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. మెడిసినల్ పర్పస్ కానీ ఇంకా రిమైనింగ్ పర్పస్ కానీ మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మన దగ్గర ఎలాంటి శాంచురీస్ ఉన్నాయి, ఏ స్టేట్స్లో ఉన్నాయి? కాశీ అండ్ జాంతియా హిల్స్ ఇన్ మేఘాలయ, ఆరావళి హిల్స్ ఇన్ రాజస్థాన్ అండ్ గుజరాత్, వెస్ట్ ఘాట్ రీజియన్ కర్ణాటక అండ్ మహారాష్ట్ర, బస్టార్ ఇన్ ఛత్తీస్గఢ్, చాందా ఇన్ మధ్యప్రదేశ్. అండ్ ఇన్ మేఘాలయ sacred groves are the last refuge for the large number of rare and threatened species. అంటే రేరు థ్రెటన్స్ ఇంకా ఫ్యూచర్లో ఎక్స్టెండ్ అయ్యే స్పీసీస్ మొత్తము ఇక్కడ ప్రొటెక్ట్ చేయబడతాయి అన్నమాట. అండ్ దెన్ XC2 కన్జర్వేషన్స్. XC2 కన్జర్వేషన్ బికాస్ ద థ్రెటన్డ్ యానిమల్స్ ఏవైతే ఇంకా ఫ్యూచర్లో నశించిపోతాయో అలాంటి యానిమల్స్ని న్యాచురల్ హ్యాబిట్ నుంచి తీసుకొని వచ్చి వీ కెన్ కీప్ ఇన్ ఏ స్పెషల్ సెట్టింగ్ అండ్ వీ కెన్ ప్రొటెక్టెడ్. దట్ కన్జర్వేషన్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ XC2 కన్జర్వేషన్. అండ్ ద అడ్వాన్స్డ్ XC2 ప్రిజర్వేషన్ టెక్నిక్ ఈస్ ద క్రియో ప్రిజర్వేషన్. క్రియో ప్రిజర్వేషన్ అంటే ఏంటంటే ఏవైతే క్రియో ప్రిజర్వేషన్స్ అంటే ఏవైతే స్పీసెస్ నశించిపోతాయి ఫ్యూచర్లో ఆ స్పీసెస్ నుంచి సంబంధించిన గ్యామెట్స్, మేల్ గ్యామెట్స్ కానీ ఫీమేల్ గ్యామెట్స్ కానీ ఏదర్ స్పర్మ్స్ ఆర్ ఓవాని మనం తీసుకొని దాన్ని -196 degreesలో ప్రిజర్వ్ చేయడం అనమాట. ఎప్పుడైతే ఆ విధంగా ప్రిజర్వ్ చేస్తామో 100 సంవత్సరాల వరకు ఆ గ్యామెట్స్ ఆ విధంగానే ఉంటాయి. అంటే ఫ్యూచర్ జనరేషన్లో ఇలాంటి ఆర్గానిజమ్స్ ఉన్నాయని మన ఫ్యూచర్ జనరేషన్లో తెలపడానికి ఈ ప్రాసెస్ అనేది ఉపయోగపడుతుంది.